దిస్ ఇస్ మై హోటల్. ఇది నా హోటల్. సో క్వాలిటీ ఇన్ బై చాయిస్ హోటల్స్, అట్లాంటా ఎయిర్పోర్ట్. సో జస్ట్ 3.5-4 kilometers ఫ్రమ్ ఎయిర్పోర్ట్. బట్ నిన్న నైట్ మిడ్ నైట్ 1 o'clock కాబట్టి $18 అయింది ఊబరు. ఇప్పుడైతే ఊబర్ ఈజ్ ఓన్లీ $6. ఇట్ ఈస్ షోయింగ్ $6. బట్ ఐ హ్యావ్ ఎ షటిల్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, ఫ్రీ షటిల్. సో బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్నింగ్ 6 till night 11 o'clock. Every half an hour, like 11, 11:30, 12, 12:30, like that. Every hour and 30 minutes passed. So now it is almost like 10:40, but I'm just staying in the hotel because I've spent like $70-80. So I want to spend some time here and I had nice breakfast. So 11:30 shuttle I want to take and go to airport కెళ్ళి అక్కడ నేను మామూలుగా డౌన్ టౌన్ వెళ్ళి డౌన్ టౌన్లో నేను ఇది తీసుకుంటా. దాన్ని ఏమంటారంటే డౌన్ టౌన్లో ట్రైన్ తీసుకొని ఎయిర్పోర్ట్లో ట్రైన్ తీసుకొని డౌన్ టౌన్కి వెళ్ళి డౌన్ టౌన్లో ఇది చూస్తా. సీ అక్వేరియం ఫేమస్, తర్వాత కోక్ ఉంటుంది, కోక్ హెడ్ క్వార్టర్స్ ఫేమస్. సో రెండు చూసి మళ్ళీ నైట్ ఫ్లైట్ ఉంది. సో మళ్ళీ హోటల్కి వచ్చి నా లగేజ్ ఇక్కడే పెడతా. కొంచెం బ్యాగ్ ఉంది కానీ ఇక్కడే పెట్టి సో మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతా. ఫ్రీ షటిల్స్ నాకు ఎక్సలెంట్. మిడ్ నైట్ 1 o'clock కూడా 1:30 పాపం ఆమె నాకు చెక్ ఇన్ చేసింది. సో ఇది సోఫా సెట్ ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూర్చోవచ్చు, బట్ నాకు టైం లేదు. సో ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్, అన్ని టూర్స్ అవి జూ అట్లాంటి అన్ని టూర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది వెండింగ్ మిషన్స్. సో కూల్ జ్యూస్ కానీ వాటర్ బాటిల్స్, క్యాన్, కోక్ అన్నీ, ఇవేమి చాక్లెట్స్, చిప్స్ అన్నీ. సో ఇది ఏటీఎం. సో ఇది ఐస్ డిస్పెన్సర్. ప్రతి హోటల్ ఉంటుంది ఐస్ డిస్పెన్సర్. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ ఏరియా మార్నింగ్.